హలో అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ ఆయిషా సోహెల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక చిన్న వ్లాగ్‌నైతే షేర్ చేస్తున్నాను. ఇదైతే మా షాద్మిన్ బర్త్‌డే వ్లాగ్ అండి. అంటే రీసెంట్‌గానే మా పాప బర్త్‌డే జరిగింది. సో, దాన్నైతే కొంచెం క్యాప్చర్ చేశాను. సో, దాన్నైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుంది కదండీ! సో, అందుకని ఇదైతే సండే రోజండి. మా పాప బర్త్‌డే సండే రోజే జరిగింది. సో, సండే రోజు వ్లాగు. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే కాబట్టి కొంచెం లేట్‌గానే లేచామండి. సో, బయటికెళ్దామని ఆల్రెడీ అనుకున్నాము. సో, మార్నింగ్ లైట్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దాం అనుకున్నాం. మా పాప కూడా బయటికి రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పి అన్నది. సో, తనకి ఇష్టమని చెప్పి బయటికైతే తీసుకెళ్ళాము. మేమైతే హైటెక్ సిటీలో ఉన్న సాహిబ్స్ బార్బిక్యూకి అయితే వచ్చామండి. ఇక్కడికైతే వచ్చేసామండి. ఇంకా ఇదిగోండి యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ కూడా చాలా బాగున్నారండి. సండే కదా, సో అందరూ ఎక్కువగానే ఉన్నారు. మేము ఆల్రెడీ టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేపించి ఇంకా తర్వాత అయితే మాకైతే టేబుల్ ఇచ్చేశారు. సో మా పిల్లలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలా స్టాచ్యూస్ లాగా ఉన్నాయి. సో వాటి దగ్గర నిల్చొని స్టిల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే ఫుడ్ బాగుంటుందని చెప్పి టాక్ అండి. సో ఒకసారి అయితే చూద్దామని అయితే వచ్చాము. నాకైతే మరీ అంత టేస్టీగా ఏం అనిపించలేదండి. యావరేజ్ అనిపించింది. మీరైతే ఎవరైనా వచ్చారా? వస్తే ఎలా అనిపించింది? మీకైతే ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించింది? నాతో కామెంట్‌లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే చూడండి మా పిల్లలు ఒక్కొక్క ఫోటో తీసుకుందాము అని చెప్పి ఇక్కడైతే నిల్చొని ఉన్నారు. సో ఇంక తర్వాత అయితే మా టేబుల్ ఇచ్చేసారు కదా! సో, మేమైతే కూర్చొని లంచ్ అయితే చేసేసామండి. నేను అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే మా పిల్లలకి తినిపించి ఇంకా తర్వాత మేము తినే వరకే చాలా లేట్ అయింది. ఇంకా వాళ్ళు కూడా బార్బిక్యూ కాబట్టి అన్నీ తీసుకొచ్చి పెట్టడం, తీసుకెళ్ళడం ఇలా టైం పడుతూనే ఉంది. సో, అందుకే నేనైతే మరీ ఎక్కువ అయితే వీడియోస్ తీయలేదు. జస్ట్ సింపుల్‌గా అయితే ఓరల్‌గా అలా తీశానంతే. మా మెమరీ కోసం అంతే. ఇంకా బర్త్‌డే అంటే కూడా మరీ అంత గ్రాండ్‌గా ఏం చేయలేదులెండి. జస్ట్ నార్మల్‌గా ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకునే రకంగానే చేసుకున్నాం కానీ మరీ అంత రిచ్‌గా అయితే చేసుకోలేదు. ఇంకా మా పిల్లలు తినేది తక్కువ, ఈ స్పూన్‌లతో ఆడుకునేది ఎక్కువ అయిపోతుంది ఇక్కడికొస్తే మాత్రం. మా జాఫిరా అయితే అన్నీ అటు ఇటు చూడడము, అన్నీ లాగడం అయితే చేస్తూనే ఉంటుంది ఎక్కడికెళ్ళినా కూడా. బాగా అల్లరి పిల్ల అండి మా జాఫిరా అయితే. మాకైతే టేబుల్ ఇచ్చారు కానీ అవన్నీ అరేంజ్ చేసి ఫుడ్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పట్టింది. క్రౌడ్ ఎక్కువగా ఉండింది కదా! సో, అందుకని ఇంకా మేము కూడా మా పిల్లలతో అటు ఇటు మాట్లాడుతుంటేనే తెలియకుండానే టైం అయితే అయిపోయిందండి. ఇంక తర్వాత అయితే అక్కడ నుండి అయితే వచ్చేసాము లంచ్ తర్వాత. ఇంకా ఇంటికొచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా పిల్లలైతే కేక్ కటింగ్ చేపిద్దాము అని చెప్పి అన్నారు. ఇంకా మా ఆయన కూడా బయటికెళ్ళాల్సి ఉంది. సో, అందుకని చెప్పి తొందరగానే కేక్ అయితే తీసుకొచ్చారండి. సో, ఇంకా బయట కూడా ఎవరిని పిలవలేదు. జస్ట్ మా పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. ఇంకా మేము. మా ఆయన బయటికెళ్ళాల్సిన పనుంది. అందుకని చెప్పి తొందరగా అయితే మరీ డార్క్ ఈవినింగ్ అయ్యే వరకు ఎందుకు అని చెప్పి తొందరగానే కేక్ అయితే కట్ చేపిచ్చేసాము.
बस एक बार बस डाल दो। एक बार है। ఇలా సింపుల్‌గా అయితే మా పాప బర్త్‌డే అయితే చేసుకున్నామండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.